రాష్ట్రంలో విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. విత్తనాల కోసం ప్రాణాలను సైతం పనంగా రైతన్నలు పెడుతున్నారు. రోజుల తరబడి గంటల పాటు విత్తనాల కోసం వేచి చూసి విసిగెత్తి వేసారిపోతున్నారు. ఓపిక నశించి ప్రభుత్వాన్ని నిలదీస్తే రైతన్నలపై పోలీసులు లాఠీలు జులిపిస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం తీరుపై తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు ఇస్తారా లేదా చావమంటారా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లు, పురుగుల మందు డబ్బాలతో విత్తన కేంద్రాల వద్ద రైతన్నలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. రైతులు ప్రాణత్యాగానికి తెగిస్తున్నా రేవంత్ సర్కార్ కనీసం స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటి కష్టాలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేదని అడిగారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చింది కాటగలిసినం అంటున్న అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పాస్బుక్లతో కేంద్రం ఎదుట క్యూలైన్లో వేచి చూస్తున్నారు. జిలుగు విత్తనాలు అవసరానికి సరిపడా ఉండట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏఈఓ సంతకం కావాలంటూ దుకాణదారులు కొర్రీ పెడుతున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జిలుగు విత్తనాలు అలాగే జనుము పచ్చి రొట్టెకి సంబంధించి పూర్తి స్థాయిలో రైతన్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఒక జగిత్యాల రూరల్ ప్రాంతమే కాదు, ఇటు కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలతో పాటు
మల్యాల మండలంలోని నూకపల్లి టీఎస్ఈఎస్ సెంటర్ అలాగే పోతారం టీఎస్ఈ సెంటర్ లో కూడా రైతులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ జిలుగు విత్తనాలు న్యాచురల్ గా అంటే సహజ పద్ధతిలో రైతులు పచ్చి రొట్టె విత్తనాలు కావచ్చు, అలాగే ఈ జిలుగు సంబంధించి తమ పొలాల్లో వేస్తున్న పక్షంలో పంట దిగుబడి మంచిగా ఉంటుందనేటువంటిది రైతుల ఆశ. ఇది గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ రైతన్నలు కొనుగోలు చేసేందుకు బారులు తీరాల్సిన పరిస్థితి. చెప్పులతో పాటు అలాగే వారి పాస్బుక్లు, ఆధార్ కార్డులు రోడ్లపై అంటే క్యూ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొంది. దీని అంతటికి పూర్తి స్థాయిలో అంటే దాదాపు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రము ఇప్పటికే 10,000 క్వింటాళ్లు మేము అన్ని పిఎస్ఏ సెంటర్లకు అన్ని ఆగ్రోస్ కి పంపించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం రైతులకు అందట్లేదు. మరి క్షేత్రస్థాయిలో ఇవంతా ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటిది తేలాల్సి ఉంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలో దాదాపు 1,100 బస్తాలు అవసరం ఉన్న చోట కేవలం 300 మాత్రమే రావడం జరిగింది. దీంతో వచ్చినటువంటి క్యూ లైన్ లో ఉన్న రైతులకు 4 అవసరం ఉన్న రైతుకు కేవలం 2 మాత్రం ఇస్తూ మళ్ళీ తర్వాత అందజేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు మెజార్టీ ప్రాంతాల్లో కూడా ఈ జిలుగు విత్తనాల కొరత అయితే నెలకొంది. మొన్నటి వరకు వరి పంట కోసము వరి కొనుగోలు చేయడం కోసం ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ జిలుగు విత్తనాల కోసం తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అనవసరంగా తాము ఓటేసి ఇబ్బంది పడ్డామనేటువంటిది రైతన్నల నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఇవాళ జగిత్యాల రూరల్ మండలం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం జగిత్యాల పట్టణంలో ఉంది. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో లేక వారంతా కూడా పాస్బుక్లు ఉదయం 6 గంటల నుంచే వారి పాస్బుక్లు అక్కడ నుంచి వేచి చూసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వారికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నిన్న కూడా వచ్చి వెనుదిరిగిపోయాం కానీ తమకు అందలేదన్నటువంటిది రైతులు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి తక్షణమే అందజేస్తారా లేదని మాత్రము తేలాల్సి ఉంది. సునీత. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ.